హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషూస్ క్రియేషన్ అండ్ టైలరింగ్. ఈరోజు మనము 3 to 4 years బేబీకి జంప్ సూట్ అనేది కటింగ్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ దీనికోసం నేను ఒక 1 మీటర్ క్లాత్ని తీసుకున్నాను. ఈ 1 మీటర్ క్లాత్ వచ్చేసి ఓపెన్ సిట్ వైపు, ఓపెన్ సిట్ క్లాత్ని మళ్ళీ మనం ఫోల్డ్ చేయాలి. ఓకేనా? ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు రావాలి, ఓపెన్స్ అనేవి అటువైపు ఉండాలి. ఇప్పుడు షోల్డర్ బాడీ లెంత్ కట్ చేసుకోవాలి. ఇలా నేను ఇలా ఒకటి మార్కింగ్ ఎడ్జెస్ అన్ని ఈక్వల్గా మార్కింగ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒక 1/2 ఇంచ్ పైనకి స్టిచ్చింగ్ కోసము 1/2 ఇంచ్ వదిలిపెడుతున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ అనేది, బాడీ లెంత్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. బాడీ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్, ఇక్కడ కూడా 9 ఇంచెస్. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 6, మళ్ళీ ఇక్కడ కూడా చెస్ట్ లూజ్, ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి 6, 3/4 ఇంచ్ డాట్ కోసము 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసము. ఓకేనా? ఇక్కడ వచ్చేసి సేమ్ ఇక్కడ ఎంత అయితే వస్తుందో అదే మార్కింగ్ని ఇక్కడ పెట్టేసుకున్నాం. 7 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి నేను ఇక్కడ 4.5 ఇంచెస్ పెడుతున్నాను. ఇదే 4.5 ఇంచెస్ని కిందికి డౌన్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. 4.5 ఇంచెస్, 4.5 ఇంచెస్, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 4.5 ఇంచెస్. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ మార్కింగ్ వేసేసుకొని ఈ మార్కింగ్ని కలిపేయాలి. ఓకేనా? ఇలా అయిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా ఈ మిడిల్లో డాట్ కోసం అని మనం ఒక లైన్ పెట్టేసుకోవాలి. మిడిల్లో ఈ మిడిల్ నుంచి ఇలా కొంచెం క్రాస్గా కట్ చేయాలి, ఒక 1/2 ఇంచ్ పైనకి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకునే విధంగా మనం బాడీ పార్ట్ని కట్ చేసుకుందాం. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ కోసం నేను ఇక్కడ 2 ఇంచెస్ పెడుతున్నాను. 2 ఇంచెస్ నుండి ఇలా 3.5 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ 2.2 ఇంచెస్. ఈ మార్కింగ్ని ఇలా కలిపేసుకొని ఇలా రౌండ్ తీసేసుకోవాలి. నేను ఫ్రంట్ బ్యాక్ ఒకటే నెక్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు ఫ్రంట్ ఒక నెక్, బ్యాక్ ఒక నెక్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకుందాం మనం. ఇందులో ఒకటి బ్యాక్ కోసం కాబట్టి మనం బ్యాక్ కోసము ఈ మిడిల్లో కట్ చేసుకోవాలి, ఉక్స్ పట్టి, కాజా పట్టి కోసం. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ ఇలా ఫ్రంట్ బ్యాక్ బాడీ పార్ట్ అయిపోయింది కదా. కింద ఇప్పుడు ప్యాంట్ పార్ట్, జంప్ సూట్ కోసం ప్యాంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ముందుగా దీన్ని ఈక్వల్గా కట్ చేసుకుందాము. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుండి 8 ఇంచెస్కి ఒక డౌన్ తీసుకోవాలి. ఇలా ఈ మార్కింగ్ కలిపేయాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ ప్యాంట్ లెంత్ ఎంత తీసుకోవాలి, మనం లెంత్ని బట్టి తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ ప్యాంట్ లెంత్ వచ్చేసి 25 ఇంచెస్ తీసుకుంటున్నాను. 25 ఇంచెస్, ఇక్కడ కూడా 25. స్టిచ్చింగ్ కోసం ప్రీవియస్ వీడియో చెక్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.